శాంతియుత ప్రపంచం కావాలని అందరం కోరుకుంటాం. కానీ ప్రస్తుతం 2 దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కనిపిస్తున్నాయి. ఇవి ఇరాన్ మరియు ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ ఒక యూదుల దేశం. 1948లో ఏర్పడింది. మధ్య ప్రపంచంలో ఉన్న ఇది అమెరికాకు మిత్ర దేశం. టెక్నాలజీ, మిలిటరీలో చాలా శక్తివంతమైన దేశం. మరి ఇరాన్ని చూసుకుంటే ఇరాన్ ఒక పెద్ద ముస్లిం దేశం. షియా ముస్లిం గవర్నమెంట్ ఉంది. ఇది అమెరికా, ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ఉండేది. మధ్య ప్రపంచంలో దీని ప్రభావం ఎక్కువగా ఉంది. హమాస్ వంటి గ్రూపులకు మద్దతు ఇస్తుంది. మరి ఈ 2 దేశాలకు వివాదం ఎందుకు? ఇరాన్ ఇజ్రాయెల్ను దేశంగా గుర్తించదు. ఇరాన్ న్యూక్లియర్ బాంబ్ తయారు చేస్తుందని భయం ఇజ్రాయెల్కు ఉంది. ఇరాన్ మద్దతు ఇచ్చే గ్రూపుల్లో ఇజ్రాయెల్పై ఎప్పటికప్పుడు దాడులు చేస్తుంటాయి. 2 ఒకరిపై ఒకరు సైబర్ దాడులు కూడా చేస్తున్నాయి. ప్రస్తుతం పరిస్థితి జూన్ 2025 తర్వాత ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. కొన్ని దేశాలు చైనా, అమెరికా మరియు ఇండియా వంటి ఈ దేశాలు ఆపేందుకు ప్రయత్నిస్తున్నాయి. కానీ పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. ఈ 2 దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైతే అది కేవలం వాళ్ళకే కాదు, ప్రపంచానికి పెద్ద ముప్పుగా మారుతుంది. మీ అభిప్రాయం కామెంట్ చేయండి.